నమస్తే వెల్కమ్ టు 30 మినిట్స్ జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతోంది ముష్కర మూకలు మళ్ళీ ఎందుకు చెలరేగిపోతున్నాయి ప్రధాని మోదీ పర్యటనకు జస్ట్ 2 డేస్ ముందు జరిగిన అటాక్ ని ఎలా చూడాలి ఆర్టికల్ 370 రద్దు తర్వాత టెర్రరిజం తగ్గిందా పెరిగిందా దొంగ ఏడుపులు ఏడుస్తూ కాశ్మీర్ ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్న పాక్ పన్నాగాలకు చెక్ పెట్టేదెలా టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ రాక్షస క్రీడకు తెరతీస్తున్న పొరుగు దేశం పీచమణిచేదెలా అక్కడి ప్రజలకు భవిష్యత్తుపై భరోసా కల్పించేదెలా ఇన్ని సవాళ్లు ఆటంకాల నడుమ పర్యాటక స్వర్గధామంలో ప్రగతి పవనాలు వీచేనా నయా కాశ్మీరం ఆవిష్కృతం అయ్యేనా ఆల్ ఈజ్ వెల్ అచ్చేది నాయేగా జమ్మూ కాశ్మీర్లో ఇక అన్ని శుభశకునాలే భవిష్యత్ అంతా బంగారుమయమే అని కేంద్రం చెప్తున్న టైంలో మళ్ళీ ఒక్కసారిగా కుదుపు ఆదివారం జమ్మూలో ప్రధాని మోదీ పర్యటన 48 గంటల ముందు తమ ఉనికిని చాటుకున్నాయి టెర్రర్ గ్రూపులు ఉగ్రభూతం మళ్ళీ ఎందుకు జడలు విప్పుతోంది భూతల స్వర్గధామంలో పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చేస్తున్నాయా జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్ర కలకలం పీఎం టూర్కు ముందు కల్లోలం మరో పుల్వామా తరహా అటాక్ టెర్రరిస్టుల స్కెచ్ సమర్థంగా తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదం తగ్గిందా పెరిగిందా రెచ్చగొట్టి రచ్చ చేసేందుకు పాకిస్తాన్ పన్నాగాలు పర్యాటక స్వర్గధామంలో ప్రగతి పవనాలు వీచేనా నయా కశ్మీరం ఆవిష్కృతమయ్యేనా జమ్మూ కాశ్మీర్లో మరో టెర్రర్ అటాక్ గత నెల రోజులుగా అక్కడ పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నాయి ఏదో ఒక చోట ఇలాంటి టెన్షన్ క్రియేట్ అవుతూనే ఉంది నాన్ లోకల్స్ పొలిటికల్ లీడర్స్ ఒక వర్గం టార్గెట్ గా దాడులు జరుగుతూనే ఉన్నాయి బట్ సుంజ్వాన్ కంటోన్మెంట్ ఏరియాలో జరిగిన అటాక్ మాత్రం వీటన్నిటికీ భిన్నమైంది పైగా ప్రధాని నరేంద్ర మోదీ టూర్కు ముందు జరిగింది కాబట్టి ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూనే अनफॉर्चुनेटली ये जो लॉन्च है इन 2 दहशतगर्दों की जो प्राइम मिनिस्टर साहब का विजिट जो 2 दिन के बाद है उसके करीब हुआ ये एक बड़ी साजिश का हिस्सा है जम्मू के अमन के माहौल को पीसफुल माहौल को डिस्टर्ब करने का ये एक बहुत बड़ी साजिश हो सकती है ऑनरेबल प्राइम मिनिस्टर साहब के विजिट को साबोटाइज करने के लिए मगर ये अच्छी बात है कि ये वक्त रहते इतला भी मिली और इतला के ऊपर कामयाब ऑपरेशन भी हुआ జమ్మూలో ఉగ్రదాడి జరగబోతోందని ఇంటెలిజెన్స్ కు ముందుగానే ఉప్పందింది ఆదివారం ప్రధాని మోదీ వస్తూ ఉండడంతో సెక్యూరిటీ ఫోర్స్ వెంటనే అప్రమత్తమైంది సుంజ్వాన్ కంటోన్మెంట్ ఏరియాలో కార్డన్ సెట్ చేపట్టింది ఈ టైంలో టెర్రరిస్టులు రివర్స్ అటాక్ కు ప్లాన్ చేశారు ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ని తరలిస్తున్న బస్సు టార్గెట్ గా ఏకంగా గ్రెనేడ్ లాంచర్ తో విరుచుకుపడ్డారు అంటే సేమ్ మరో పుల్వామా తరహా దాడి చెయ్యాలనుకున్నారు కానీ భద్రతా బలగాలు తిప్పికొట్టడంతో ఆ కుట్ర భగ్నమైంది ప్రధానమంత్రి యొక్క విజిట్ అన్నది దాని ముందస్తుగా ఇటువంటి చేస్తారని మనకు తెలుసు ఏవో ఎటువంటి విఐపి మూవ్మెంట్ ఉన్నా కానీ కూడా ఇటువంటిది ఏదో దుశ్చర్యలు అన్నది వాళ్ళకు సహజమైపోయింది కానీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మన ఆర్మీ పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండడంతో మనం దీన్ని అరికట్టగలిగినాము దీన్ని నివారించగలిగినాము ముందస్తుగానే దీన్ని ఛేదించగలిగాము ఈ జమ్మూలో చనిపోయినటువంటి టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి సాంబా సెక్టర్ గానే వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి రావడం జరిగింది వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వచ్చి జమ్మూ ప్రాంతంలో వాళ్ళు అటాక్ చేశారు ఇప్పుడు జమ్మూ అంతా హై అలర్ట్ కొనసాగుతోంది ఇంటర్నెట్ మొబైల్ సర్వీసుల్ని నిలిపివేసి ఉగ్రవేట కొనసాగిస్తున్నారు డ్రోన్లను రంగంలోకి దింపి మొత్తం అణువణువు జల్లెడపడుతున్నారు ఇక బారాముల్లాలోనూ మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో సడన్ గా ఎందుకీ కల్లోలం ముష్కర మూకలు మళ్లీ ఒక్కసారిగా ఎందుకు రెచ్చిపోతున్నాయి గత నెల రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనలు దేనికి సంకేతం सरकार बिल्कुल पूरा अच्छे से काम कर रही है उनको लेकिन अभी भी कुछ मोल्स जो नेशनल कॉन्फ्रेंस पीडीपी हुर्रियत के एजेंट्स यहाँ बैठे हैं वो हालात खराब करने पे तुले हैं उसका बड़ा एग्जांपल आप देखो इफ्तारी के टाइम लाइट जाती है ये सरकार नहीं करती है वो करती है जिसको कुछ खोया हो खोया सिर्फ नेशनल कॉन्फ्रेंस को पीडीपी और कांग्रेस को उनकी हुकूमत इक़दारी खोई है उन्हीं के लोग
बार बार हमको तंग करते हैं, जो ही इफ्तियारी होती है उस टाइम लाइट लेते हैं। तो मैं आपके माध्यम के थ्रू LG ऑफिस को भी रिक्वेस्ट करता हूँ कि फौरन जांच करो ये कौन लोग हैं, जो भी उनको टर्मिनेट करो। ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే 2019 ఆగస్టు 6 జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన రోజు. రాష్ట్ర హోదాను తొలగించి 2 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్, లద్దాఖ్గా విభజించిన సమయం దాదాపు 3 సంవత్సరాలు కావస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ టూర్కు వెళుతూ ఉండడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. జమ్మూలోని సాంబా జిల్లా పల్లి విలేజ్ నుంచి గ్రామీణ స్థానిక సంస్థల్ని ఉద్దేశించి మోదీ మాట్లాడుతారు. ఇది షెడ్యూల్డ్ ప్రోగ్రాం. సరిగ్గా ఈ టూర్కు ముందు జమ్మూలో టెర్రర్ అటాక్ జరగడం హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ప్రధానమంత్రి ఎల్లుండి జమ్మూకి వెళ్తున్నారు. సాంబా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి అక్కడ నేషనల్ పంచాయత్ డే ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ గవర్నమెంట్ లేదు కనుక అక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఈ దీన్ని ప్రమోట్ చేయాలని. అయితే అక్కడ ఒక చాలా పెద్ద టనళ్ళు, దాని తర్వాత 4-5 హైవేస్, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అంతా ఇనాగరేట్ చేస్తున్నారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్కి ఒక ఫ్యూచర్ ఉంది, ఒక హోప్ ఉందని చూపించడానికి ఇది ఒక ప్రయత్నం అన్నమాట. జనరల్ గా జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. జమ్మూలో హిందూ సిక్కుల సంఖ్య ఎక్కువ, కశ్మీర్లో ముస్లింల సంఖ్య ఎక్కువ. కశ్మీర్ ఏరియాలో జరిగే టెర్రర్ అటాక్స్ అన్ని ఆర్మీ టార్గెట్ గా జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా చెక్ పోస్ట్ పై దాడులు చేసి బీభత్సం సృష్టించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉగ్రమూకల టార్గెట్ కేవలం భద్రతా సిబ్బందే తప్ప సాధారణ పౌరులు కాదు. ఇక జమ్మూలో జరిగే దాడులు వీటికి పూర్తి భిన్నంగా ఉంటాయి. వీలైనంత మంది సామాన్య పౌరుల్ని పొట్టనబెట్టుకోవడమే లక్ష్యంగా రెచ్చిపోతూ ఉంటారు. అందుకే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపైనే ఫోకస్ చేస్తారు. ఇక్కడ వీళ్ల లక్ష్యం ఒక వర్గం ప్రజలు, లోకల్ పొలిటికల్ లీడర్స్. లేటెస్ట్ అటాక్ జరిగింది కూడా జమ్మూలోనే. అది ప్రధాని మోదీ పర్యటనకు 2 రోజుల ముందు. అంటే ఇక్కడ వీరి టార్గెట్ క్లియర్. పీఎం టూర్కు ముందు ఉనికిని చాటుకునే ప్రయత్నం జరిగిందన్నది స్పష్టమవుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా టెర్రరిజం తగ్గలేదని, కశ్మీరం ఇంకా రగులుతూనే ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ ఫోర్స్ కార్డన్ సెట్ చేసింది కాబట్టి వాళ్లపై అటాక్ చేశారు. లేదంటే ఇంకా ఎక్కడో భారీ విధ్వంసానికి స్కెచ్ వేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ 2 ఇష్యూస్. జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్య పునాదుల్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఉంది కేంద్రంలో బీజేపీ సర్కారు. ఈ ప్రక్రియకు బ్రేకులు వేసి అల్లకల్లోలం సృష్టించేందుకు గోతికాడ నక్కలా కాపు కాస్తోంది పాకిస్తాన్. జమ్మూలో త్వరలోనే స్థానిక అభివృద్ధి మండళ్లు అంటే డీడీసీలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది కేంద్రం. అదే టైంలో నియోజకవర్గాల పునర్విభజనపైన ఫోకస్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే జమ్మూ కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పాకిస్తాన్ అండతో పేట్రేగిపోతున్న ముష్కరు మూకలు మాత్రం రాక్షస క్రీడకు రంగం సిద్ధం చేస్తున్నాయి. అయితే ఈ విశ్వాసం పెరగకుండా చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు కుట్రలు చేస్తూనే ఉంటారు. అయితే మన యొక్క సైనిక దళాలు కానీ, మన యొక్క నిఘా పర్యవేక్షణ విభాగాలు కానీ పూర్తి స్థాయిలో అదుపు చేస్తున్నాయి. 1-2 సంఘటనలు జరుగుతున్నమాట వాస్తవం, కానీ పూర్తి స్థాయిలో అదుపులో తీసుకొస్తుంది. నేను అనుకుంటున్నా 2018 కంటే ముందు కానీ, 2004 కంటే ముందు కానీ, అంతకంటే ముందున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే చాలా తేడా ఉంది. కాబట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశం మొత్తం మీద ఏ రకమైన శాంతి భద్రతలు ఉండాలనో ఆ రకమైన శాంతి భద్రతలు ఇంచుమించుగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. పాకిస్తాన్లో ప్రభుత్వాలు మారినా వారి ఆలోచన విధానం మారదన్నది సుస్పష్టం. కొత్తగా పీఎం పీఠాన్ని అధిష్ఠించిన షెహబాజ్ షరీఫ్ కూడా అదే విషం కక్కారు. తొలి రోజు తొలి ప్రసంగంలోనే కశ్మీర్లో రక్తం ఏరులై పారుతోందని, అక్కడి లోయలు రక్తంతో ఎరుపెక్కాయంటూ ఓ రేంజ్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడి ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తూ లేని ప్రేమను ఒలకపోసే ప్రయత్నం చేశారు. షరీఫ్ చేసిన ఈ కమెంట్స్ తర్వాత ఒక్కసారిగా టెర్రర్ అటాక్స్ పెరిగిపోవడం కూడా ప్రస్తావించాల్సిన అంశం. పాక్ పన్నాగలను ఎదుర్కొంటూ, చైనా సన్నాయి నొక్కుల్ని కాచుకుంటూ పర్యాటక స్వర్గధామం జమ్మూ కశ్మీర్లో ప్రగతి పవనాలు వీచేలా చేయడం ఇప్పుడు కేంద్రానికి అతిపెద్ద సవాల్. ఈ లక్ష్యం దిశగా ఇప్పటికే పడిన అడుగులను నీరుగార్చే ప్రయత్నాలు అంతే బలంగా సాగుతూ ఉండడం ఖచ్చితంగా ఆందోళనకరమే. ఆర్టికల్ 370 రద్దుకు ముందు, ఆ తర్వాత గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది, పరిస్థితులు మెరుగుపడ్డాయా లేదా, కేంద్రం లక్ష్యం ఏ మేరకు నెరవేరింది,
జమ్మూ కాశ్మీర్లో సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అంటోంది కేంద్రం. బట్ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం కాస్త భిన్నంగానే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా పెరిగిన టెర్రర్ అటాక్స్ ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఇన్వెస్ట్మెంట్స్, టూరిజంపై ఎలా ఉండబోతోంది? ఆర్టికల్ 370 రద్దుకు ముందు పరిస్థితులేంటి? ప్రస్తుతం ప్రశాంతత నెలకొందా? భూతల స్వర్గధామం జమ్మూ కాశ్మీర్ క్రమంగా పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య, టెర్రర్ అటాక్స్ తో పరిస్థితి మళ్లీ మొదటికొస్తోందా? జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయి. టూరిజం ఊపందుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోంది. ఆర్టికల్ 370 రద్దుకు ముందుతో పోలిస్తే భద్రతా ప్రమాణాలు పెరిగాయి. ఇవి కేంద్రం చెబుతున్న మాటలు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లోనూ 4 ఏళ్లలో ఉగ్రవాదం 45% తగ్గిందని స్వయంగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఆ గణాంకాల ప్రకారం 2018లో జమ్మూ కాశ్మీర్లో 417 విద్రోహ ఘటనలు జరిగితే 2021 నాటికి అవి 229కి తగ్గాయి. అంటే సగానికి సగం తగ్గినట్లే. 2019 నుంచి 2021 మధ్య టెర్రరిస్టులు జరిపిన దాడుల్లో 406 మంది భద్రతా సిబ్బంది, 177 మంది సాధారణ పౌరులు చనిపోయారు. అదే టైంలో గత 3 ఏళ్లలో 600 మందికి పైగా ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుబెట్టాయి. ఆర్టికల్ 370ని అధికరణను సవరించిన తర్వాత అక్కడ శాంతి భద్రతలు గణనీయంగా ఇంప్రూవ్ అయినాయి. మనకు కాశ్మీర్ వ్యాలీలో కావచ్చు, జమ్మూ ప్రాంతంలో కావచ్చు, జమ్మూలో ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే దోడా, కిష్త్వర్, బదెర్వా, తర్వాత మన పూంచ్, రజౌరి, నౌషేరా, సాంబా ఇటువంటి సెక్టర్స్లో కూడా కొంత ఇన్ఫిల్ట్రేషన్ జరిగేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గణనీయంగా తగ్గిపోయి అడపదడప ఒకటి అరా మనకు ఏదో సంఘటనలు జరిగితే దాన్ని ఎవరో ఆపలేరు. కాకపోతే ఆల్మోస్ట్ 98-99% దాన్ని కంట్రోల్ చేయగలిగిన మన పారామిలిటరీ ఫోర్సెస్. కేంద్రం లెక్కలు, అంచనాల ప్రకారం జమ్మూ కాశ్మీర్లో సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. బట్ గత నెల రోజులుగా జరుగుతున్న అటాక్స్ మాత్రం కొంచెం ఆందోళనకరంగానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఏకంగా 5 సర్పంచ్లు హత్యకు గురయ్యారు. బారాముల్లా, షోపియాన్, శ్రీనగర్, రాజౌరి సెక్టార్, యూరి ఇలా ఏదో ఒక చోట ముష్కర మూకలు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా సుంజ్వాన్ కంటోన్మెంట్ లో జరిగిన దాడిని కూడా తక్కువగా అంచనా వేయలేం. ఎన్డీఏ సర్కారు, ముఖ్యంగా మోదీ జమ్మూ కాశ్మీర్ ఇష్యూని కాస్త ప్రత్యేకంగానే తీసుకున్నారు. ప్రతిపక్షాల నిరసనలు, విమర్శలు, స్థానికంగా ఎదురైన వ్యతిరేకతను తట్టుకొని ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఒక సాహసమైతే, రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం మరో సాహసం. ఈ ప్రయోగం విఫలమైతే తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా మోదీ సర్కారే. అయితే ఆర్టికల్ 370 రద్దుతో ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలే దక్కాయన్నది బీజేపీ వర్షన్. గతంతో పోలిస్తే టెర్రర్ అటాక్స్, బోర్డర్లోనూ చొరబాట్లు తగ్గడమే ఇందుకు ఎగ్జాంపుల్ అంటోంది. ఇన్వెస్ట్మెంట్స్ ను ఆకర్షించేందుకు కూడా కేంద్రం గట్టిగానే ప్రయత్నిస్తోంది. యుఏఈ సహా పలు గల్ఫ్ దేశాల ప్రతినిధుల బృందం ఇటీవల పర్యటించింది. ఇప్పటికే కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. గతేడాది నవంబర్లో జమ్మూ కాశ్మీర్లో 11,000 కోట్లకు పైగా బడ్జెట్తో 25 జాతీయ రహదారి ప్రాజెక్టుల్ని శంకుస్థాపన చేశారు. చీనా బ్రివర్ పై ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తయింది. 2022-23కు జమ్మూ కాశ్మీర్కు 1,42,000 కోట్ల బడ్జెట్ ని కూడా పార్లమెంట్ ఆమోదించింది. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు, కొన్ని టూరిజం ప్రాజెక్ట్స్, దాని తర్వాత లూలు గ్రూప్ ఏదైతే విశాఖపట్నం నుంచి మనం తిరిగి పంపించేసామో వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఆబ్వియస్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా వస్తున్నాయి, అంటే ఆ దేశాల నుంచి కూడా వస్తున్నాయి. సో దీనికి మనం దీన్ని ఊహించాలంటే పాకిస్తాన్ అక్కడ చేస్తున్న ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టడంలో ఒక 10% అయినా సక్సెస్ఫుల్ అవుతున్నాం అనేది. లేటెస్ట్ డేటా ప్రకారం జమ్మూ కాశ్మీర్లో టూరిజం మెరుగుపడుతోంది. గత కొన్ని నెలల్లో ఏకంగా 80 లక్షల మందికి పైగా పర్యాటకులు సందర్శించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అమర్నాథ్ యాత్ర కూడా ఈ ఏడాది మళ్లీ మొదలవుతోంది. కోవిడ్ కారణంగా 2 ఏళ్లుగా ఈ యాత్ర నిలిచిపోయింది.
డెఫినెట్ గా ఇవి మంచి పరిణామాలే. టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రాష్ట్రానికి శుభసూచకమే. అమర్నాథ్ యాత్రతో లోకల్ గా టూరిజం మరింత ఊపందుకుంటుంది. అందులో అనుమానాలక్కర్లేదు. 35A ఆర్టికల్ కూడా రద్దవడంతో స్థానికేతరులు జమ్మూ కశ్మీర్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో రాష్ట్రంలో శాశ్వత నివాసితులకు మాత్రమే ప్రత్యేక హక్కులుండేవి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారు కూడా ఆస్తులు కొనుగోలు చేసేందుకు వీలు కలగడంతో క్రయ విక్రయాలు కూడా పెద్ద ఎత్తునే జరుగుతున్నాయి. ఇక గతంలో ఇక్కడి పరిస్థితుల కారణంగా వలసలు పోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తున్నారు. ఇందులో కశ్మీరీ పండిట్లు కూడా ఉన్నారంటోంది కేంద్రం. అన్ని మంచి తరుణంలే అనుకుంటున్న సమయంలో మళ్లీ టెర్రర్ అటాక్స్ పెరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, హర్కతుల్ ముజాహిద్దీన్ వంటి టెర్రర్ గ్రూపులు, వాటిని వెనకుండి నడిపిస్తున్న కొన్ని శక్తులకు కశ్మీర్ అభివృద్ధి కంటగింపుగా మారింది. ఈ ఇష్యూపై కేంద్రం కూడా కాస్త గట్టిగానే ఫోకస్ చేయాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. पाकिस्तान नहीं चाहता कि जम्मू कश्मीर में अमन चैन भाईचारा हो। पाकिस्तान नहीं चाहता कि यहाँ डेवलपमेंट हो। आज जब जम्मू कश्मीर अमन के रास्ते की ओर बढ़ रहा है, आज जब जम्मू कश्मीर में शांति बहाली बड़ी तेजी से हो रही है, आज जब जम्मू कश्मीर के अंदर डेवलपमेंट हो रही है और जम्मू कश्मीर के लोग सुख चैन की जिंदगी जी रहे हैं, जम्मू कश्मीर के लोग आज जब खुशहाली से अपनी जिंदगी जी रहे हैं, उस वक्त ये पाकिस्तान के इन कायर आतंकवादियों ने జమ్మూ కశ్మీర్ కు లహులుహాన్ करने की साजिश की है. అయితే కేంద్రం పైన కొన్ని విమర్శలు లేకపోలేదు. జమ్మూ కశ్మీర్ ఇష్యూని కేవలం రాజకీయ కోణంగానే చూస్తున్నారన్నది ప్రతిపక్షాల వాదన. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు దక్కనప్పుడు, ప్రశాంతత కరువైనప్పుడు, ఉగ్రమూకలు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నప్పుడు ఆర్టికల్ 370 సక్సెస్ అయిందని ఎలా చెప్పుకుంటారన్నది అటు నుంచి ఎదురవుతున్న ప్రశ్న. జమ్మూ కాశ్మీర్ కి 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత బీజేపీ ఆశించినటువంటి ఫలితాలు అక్కడ రాలేదు. ఒకవైపు లడాఖ్లో అసంతృప్తి, రెండో వైపు జమ్మూలో అసంతృప్తి. ఇక కాశ్మీర్ సంగతికి వస్తే ఎప్పుడైతే 370 అధికరణం రద్దు చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రజాతంత్ర హక్కులన్నీ రద్దు చేయబడ్డాయి, ప్రజాస్వామ్యం కూని చేయబడ్డదనే భావం అక్కడ ప్రబలి తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. సో ఓవైపు టెర్రర్ అటాక్స్, మరోవైపు విపక్షాల విమర్శల నేపథ్యంలో ఆదివారం జరిగే మోదీ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని మళ్లీ ప్రాణం పోశామన్న సందేశం ఇవ్వాలన్నదే ప్రధాని టూర్ లక్ష్యంగా కనిపిస్తోంది. జమ్మూ కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా సాధ్యమేనా? నియోజకవర్గాల పునర్విభజనపై మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు? విపక్షాల అభ్యంతరాలకు కారణం ఏంటి? బీజేపీ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోంది? మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తే పాక్ పన్నాగాలను అడ్డుకోవడం సాధ్యమేనా? కశ్మీర్ లోయలో శాంతి వీచికలు, ప్రగతి పవనాలు కలేనా? ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతున్న పాకిస్తాన్, అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు. రాష్ట్ర హోదా ఇస్తే టెర్రర్ గ్రూపులు రెచ్చిపోతాయా? మంచుకొండల్లో మళ్లీ మారణ హోమం తప్పదా? కశ్మీర్ సమస్య ఇప్పటిది కాదు, 1947 నుంచి రగులుతూనే ఉంది. దేశ సరిహద్దు వివాదాలు, పాక్ ఆక్రమిత కశ్మీర్, రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధాలు వంటి గత చరిత్రను పక్కన పెడితే ఏదో ఒక రూపంలో జమ్మూ కశ్మీర్లో తన ఉనికిని చాటుకునేందుకు, ఆ ప్రాంత ప్రజల్లో విద్వేషాల్ని రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. టెర్రరిస్టు గ్రూపుల్ని పెంచి పోషిస్తూ, అమాయక ప్రజల్ని బలిగొంటూ మళ్లీ అంతర్జాతీయ వేదికలపై శాంతి వచనాలు వల్లించడం ఆ దేశానికి అలవాటే. సొంత ఇళ్లు చక్కబెట్టుకోవడం చేతకాక ఎప్పుడూ పొరుగువారిపై పడి ఏడవటం పాకిస్తాన్ రెగ్యులర్ గా చేసే పని. గత 75 ఏ ఒక్క ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో లేరంటేనే అక్కడి రాజకీయ అస్థిరతను అర్థం చేసుకోవచ్చు. ఓ ఇమ్రాన్ కావచ్చు, కొత్తగా వచ్చిన షెహబాజ్ షరీఫ్ కావచ్చు, రేపు ఇంకెవరైనా రావచ్చు. బట్ అందరి టార్గెట్ మాత్రం భారత్పై విషం కక్కడమే. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు విషయంలోనూ పాకిస్తాన్ ఓ రేంజ్లో రచ్చ చెయ్యాలని చూసింది. కానీ అంతర్జాతీయంగా ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో పెంపుడు కుక్కలైన టెర్రర్ గ్రూపుల్ని దేశంపైకి ఉసిగొల్పి రాక్షసానందం పొందుతోంది. తాజాగా జరుగుతున్న దాడుల్లోనూ పాక్ ప్రమేయం సుస్పష్టం. బిట్వీన్ ఇండియా అండ్ చైనా 3488 కిలోమీటర్స్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మనకి ఉంది. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య
3,323 కిలోమీటర్స్ ఉంది. ముఖ్యంగా టెర్రరిస్ట్ గ్రూప్స్ లష్కర్ ఈ తైబా కానీ, జైష్ ఈ మొహమ్మద్ కానీ, ఇండియన్ ముజాహిద్దీన్ మాడ్యూల్ కానీ, వాళ్ళు ఇంకా లేకపోతే అల్ఖైదాకు సంబంధించిన కొన్ని మాడ్యూల్స్ కానీ సౌత్ ఏషియాలో వీళ్ళు రాకుండా ఉండి భారతదేశంలో ముఖ్యంగా టెర్రరిజాన్ని అంతమొందించడానికి ఈ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ని జాగ్రత్తగా చూసుకోవటము, వీటన్నిటికి సంబంధించిన దేశ భవిష్యత్తు. 7,516 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది భారతదేశానికి. ఇప్పుడు కేంద్రం ముందు 2 సవాళ్లు. ఒకటి, జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్య పవనాలు వీచేలా చేయడం, మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వడం. 2, పాకిస్తాన్తో పాటు ఆ అండతో రెచ్చిపోతున్న ఉగ్రమూకల పీచమనచడం. అయితే జమ్మూ కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వాలంటే ముందుగా అక్కడ నియోజకవర్గాల పునర్విభజన చెయ్యాలి, ఎన్నికలు నిర్వహించాలి. విస్తీర్ణ పరంగా చూస్తే కశ్మీర్ కంటే జమ్మూ చాలా పెద్దది. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే జమ్మూ ప్రాంతానికి అనుకూలంగా రాజకీయాలు మారుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరుగుతుంది కాబట్టి జమ్మూలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించడానికి ఇది బీజేపీకి దోహదపడుతుంది. సో దీంతో ఫ్యూచర్ ఏమిటి కాశ్మీర్ది? ఈ 370 వల్ల కానీ ఈ 335A ఏదైతే అవుట్ సైడ్ రెసిడెంట్స్ని అక్కడ ఇల్లు తీసుకోవడానికి పర్మిషన్ లేదు. దీనివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ కాకపోయినా ఒక 10 ఏళ్ల తర్వాత కూడా నేను కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. యూత్ ఏదైతే బుర్హాన్ వానీ లాంటి వాళ్ళతో అట్రాక్ట్ అయ్యారో ఇప్పుడు అటుపక్క వెళ్ళారు. సో మంచుకొండల్లో మారణ హోమం ఆగి శాంతి కపోతాలు ఎగిరేలా చేయడం అంత సులభమైన ఇష్యూ అయితే కాదు. పాకిస్తాన్ను సమర్థవంతంగా నిలువరించడం ఒక ఎత్తైతే, రాజకీయ పార్టీల్ని ఏకతాటిపైకి తెచ్చి పునర్విభజన పూర్తి చేయడం మరో సమస్య. వీలైనంత త్వరగా డీలిమిటేషన్ను పూర్తి చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉంది కేంద్రం. మరి అది ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి. జమ్మూ కశ్మీర్లో సరికొత్త ప్రజాస్వామ్య స్థాపనకు బలమైన పునాదులు వేస్తున్నామంటోంది ప్రభుత్వం. అందులోని రాజకీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి విపక్షాలు. కశ్మీర్ లోయలో సాగుతున్న ఈ పొలిటికల్ ఫైల్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయి? ఈ రాజకీయ అనిశ్చితిని ఆయుధంగా చేసుకుని రెచ్చిపోతున్న ఉగ్రవాదులు, వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పేదెలా? జమ్మూ కశ్మీర్ కథకి క్లైమాక్స్ ఏంటి? ఇది వాళ్ళ 30 మినిట్స్. మరో 30 మినిట్స్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.